ఒకరోజు అరుణాచలంలో శ్రీ భగవాన్ రమణ మహర్షి గారి ఆశ్రమంలో జరిగిన వింత సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు కళ్ళ డాక్టర్ ఒక ఆయన భగవాన్ రమణ మహర్షి గారి ఆశ్రమానికి దర్శనార్థం వచ్చారు. చదవడానికి సరిగ్గా లేని మహర్షి కళ్ళజోడును ఆ డాక్టర్ చూపించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన డాక్టర్ తన సొంత కళ్ళజోడైతే మహర్షి కళ్ళకి సరిగ్గా సరిపోతుంది అన్నాడు. ఎందుకంటే మహర్షి యొక్క సైట్ పర్సంటేజ్ పెరిగింది అని చెప్పాడు. అక్కడే ఉన్న ఆశ్రమ భక్తుడు ఒక ఆయన డాక్టర్ కళ్ళజోడును మహర్షికి చూపుగా మహర్షి చూపుకి అది కరెక్ట్గా సరిపోయింది. ఆశ్రమ భక్తుడు డాక్టర్ని ఒప్పించి డాక్టర్ కళ్ళజోడును మహర్షికి ఇచ్చి ఈ కళ్ళజోడును ఉపయోగించండి అని కోరారు. కానీ మహర్షి ఆ కళ్ళజోడును ఉపయోగించడానికి ఒప్పుకోలేదు. కానీ ఆ భక్తుడు కళ్ళజోడును తీసుకోమని మహర్షిని ఒత్తిడి చేశారు. అప్పుడు కోపగించిన మహర్షి భక్తుని వంక చూసి ఒకసారి హూంకరించి, నేను వద్దన్నా కూడా ఎందుకు తీసుకోవాలని బలవంతం చేస్తావు అని కోపంగా అన్నాడు. మహర్షి హుంకారం చూసిన ఆ భక్తుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ సంఘటన జరిగిన నిమిషం నుంచి ఆ భక్తుని శరీరం మొత్తం మంటలు పుట్టడం ప్రారంభమైంది. ఆ భక్తుడు ఏ పనిలో ఉన్నా ఆ మంట మాత్రం తగ్గడం లేదు. ఇంకా ఈ బాధను భరించలేక భక్తులతో కూర్చొని ఉన్న మహర్షి వద్దకు వెళ్ళి మహర్షి పాదాలపై పడి, స్వామి, నన్ను క్షమించి అనుగ్రహించండి. ఆ కళ్ళజోడు తీసుకోమని నేను మిమ్మల్ని బలవంతం చేసి అపరాధం చేశాను. నా మీద మీరు హూంకరించారు. తమ హూంకార అగ్ని నన్ను దహించేస్తుంది. నేను ఇంకా తట్టుకోలేను. 2 రోజులుగా రాత్రింబవళ్ళు ఎంత భరించాలని చూసినా నా వల్ల కావడం లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది, నా కర్మే నన్ను కాలుస్తుంది అని. నన్ను మీ కరుణ దృష్టితో ఒక్కసారి చూసి ఈ అగ్నిని కొంచెం ఆర్పండి స్వామి అని వేడుకున్నాడు. మహర్షి ఆ భక్తుని వంక చూసి, ఏంటిదంతా? నేను నీ మీద కోపం చూపించానా? అదేం లేదే. ఎందుకు ఇలా ఆవేదన పడుతున్నావు? కూర్చో, అంతా సర్దుకుంటుంది అన్నారు. ఆశ్చర్యంగా కొంత సమయంలో ఆ భక్తుని బాధంతా పోయి సంతోషంగా ఉన్నాడు. అక్కడ భక్తులు కూడా అది చూసి ఆనందించారు. ఈ యథార్థ సంఘటన తెలుసుకున్న మీరు కూడా ఆనందించినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.